జిల్లా ఎస్సీ వర్గీకరణ పోరాట సమితికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సిరిసిల్ల తంగనపల్లి మండల కేంద్రంలో ప్రెస్ మీట్లో విషయం ఏందనగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మాలలను అన్ని పార్టీలు వాడుకొని ఒక మాలలను వర్గీకరణ పేరుతో గత 15 ఏళ్ళు 30 ఏళ్ళకెళ్ళి కూడా ఇప్పటికి కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరి మన ఏదైతే ప్రధానమంత్రి గారు ఒక ఆలోచన తీసుకొని సుప్రీంకోర్టులో ఉన్న జడ్జీలను మేనేజ్మెంట్ చేసుకుంటూ వాళ్ళకేమో చెప్పుకుంటూ ఏమో చేస్తూ ఇక్కడ వర్గీకరణ చేసే పద్ధతిలో తెలంగాణ ఆంధ్ర మీదనే దృష్టి పెట్టడం, దీనికి వెంకయ్య నాయుడు కావచ్చు, ఇక్కడ కిషన్ రెడ్డి కావచ్చు, లేదా ఇంకా బండి సంజయ్ కావచ్చు. ఒక్కసారి మాలోళ్ళు కూడా మీకు ఓట్లు వేసిర్రు, మాలోళ్ళు ఓట్లు ఎత్తే కూడా గెలిచినావు. ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది బండి సంజయ్ గారికి. దయచేసి మాలలు నీకేం శత్రువులు కాదు. వర్గీకరణ పేరుతో మాల మాదిగలను విభజించాలనే కుట్రను మానుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ బంద్ పిలుపు 21వ తారీఖు రోజు భారతదేశ వ్యాప్తంగా భారతదేశంలో ఉన్న దళితులందరూ ఐక్యతతో పార్లమెంట్లో కావచ్చు, ఎక్కడ కావచ్చు, మా పెద్ద నాయకులు, ఎంపీలు, మంత్రులు కూడా ఐక్యమైనరు, ఉద్యోగస్తులు కూడా ఏకమైనం. మేము కూడా సంఘాలన్నీ పక్కకు పెట్టి ఎస్సీ వర్గీకరణ పోరాట సమితిలో మాలలందరం కూడా మాల ఉపకులాలను కలుపుకొని కూడా బంధు పిలుపుకు మేము పిలిపిస్తున్నాం. మరి వ్యాపారస్తులు, ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, రైల్వే ఉద్యోగులు, పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులు, మరి చిన్న చిన్న ఆటో డ్రైవర్లు కూడా మాకు అందరూ మద్దతు ఇచ్చి సంఘీభావం ఇచ్చి మేము కూడా మీకు వివిధ రంగాలలో మద్దతు ఇచ్చినాం కాబట్టి మీ మద్దతును కూడా కోరుకుంటున్నాం. కాబట్టి మా దళిత జాతి ప్రేమ మీద మరి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం ఐక్యతగా ఉండి రాజ్యాధికారానికి దగ్గరకు వచ్చి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అవుతారనే కుట్రతో మాలమాదిగలు విభజించాలనే దాంతో, ఎందుకంటే మాలమాదిగలు ఎందుకంటే అంబేద్కర్ సంఘాలతో మరి ఎన్నో చైతన్యమైన పోరాటాలు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాలకు ముందుండే వాళ్ళు ఎవరే అంటే మాలమాదిగలు మాలమాదిగల మధ్యలో చిచ్చులు పెట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు ఉన్న మతమాదులు మరి కులాలకు పేరుతో, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బీజేపీతో మరి ఓట్లకు వచ్చి మా మధ్యలో చిచ్చులు పెట్టే పద్ధతులు బీజేపీ పూర్తిగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ పార్టీని మేము తిడతలేం, మేము బీజేపీ పార్టీ మంచిది కాదంటలేం. వర్గీకరణ కుట్రలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ మీరు వర్గీకరణ కుట్రలు మానుకోకపోతే రానున్న భవిష్యత్ తరాలలో మాలలు దేశవ్యాప్తంగా ఉన్నారు బిడ్డ, ఎక్కడ ఎవరిని వదిలిపెట్టారు. మాలలు అట్టోళ్ళు కాదు, మీరే చెప్తుర్రు, మీరే మాట్లాడుతున్నారు మాలలు బాగా తెలియకల్లోళ్ళని. మరి తెలియకల్లో జోలికట్లు ఎత్తుంటుందో మీరు ఒక్కసారి రుసుడవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీకు డిమాండ్ చేస్తున్నాం. మిమ్మల్ని మనసు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 21వ తారీఖు బంధు పిలుపును మరి పాత్రికేయ మిత్రులతో పాటు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, మరి సిరిసిల్ల రాజన్న జిల్లాలో ప్రతి ఒక్కరు సహకరించాలని మీ అందరికి విజ్ఞప్తి. నమస్కారం. జై భీమ్.